మహేష్ బాబు ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే గ్లిమ్స్ వచ్చింది. నెట్ లో దుమ్ము దులుపుతోంది. త్రివిక్రమ్ మేకింగ్ లో హ్యాట్రిక్ కన్ఫర్మ్ అనేంతగా హైప్ వచ్చేసింది. అయితే గత సినిమాలతో పోలిస్తే ఇందులో మాస్ కారం కలర్ మారినట్టు కనిపిస్తుందంటున్నారు. నిజమేనా? హై లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూడోసారి త్రివిక్రమ్ తీసిన సినిమా సంక్రాంతికి రాబోతోంది. ఈలోపు మహేష్ తండ్రి కృష్ణ జయంతి సందర్భంగా ఫిల్మ్ టీమ్ గ్లిమ్స్ ని వదిలింది. అంతే, ఒక్కసారిగా యూట్యూబ్ ఊగిపోతోంది. అసలు త్రివిక్రమ్ కెరీర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అడుగులన్నీ మహేష్ బాబుతోనే పడ్డాయి. నువ్వే నువ్వే మూవీతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ ని స్టార్ డైరెక్టర్ ని చేసింది అతడు మూవీనే. తర్వాత జల్సా మూవీ చేసి మరో హిట్టు పట్టేశాడు త్రివిక్రమ్. ఆ వెంటనే ఖలేజాతో మళ్లీ మాస్ మత్తిపోగొట్టే రైటర్ కమ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇలా మహేష్ తో అడుగు ముందుకేసిన ప్రతిసారి త్రివిక్రమ్ స్థాయి పెరిగింది. అలా మహేష్ త్రివిక్రమ్ కాంబోలో మూవీ అన్న ప్రతిసారి త్రివిక్రమ్ రేంజ్ పెరిగిపోతోంది. అందుకే ఆ మూవీలో త్రివిక్రమ్ రాసిన విలన్ డైలాగ్ గుర్తు చేయాల్సి వస్తోంది. అందులో అన్నట్టు ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా దేవుడి గదిలో తన ఫోటోలు పెట్టుకోవాలి అనే డైలాగ్ త్రివిక్రమ్ కి బాగా సెట్ అవుతుందంటున్నారు. అలా మహేష్ త్రివిక్రమ్ ని ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చేస్తున్నాడు. సర్కారు వారి పాట వచ్చి నెలలు గడుస్తోంది. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో మాసీగా లేకపోవడం, ఆకలి మీదున్న మహేష్ ఫ్యాన్స్ కి ఈ గ్లిమ్స్ తో బిర్యానీ విత్ గుంటూరు స్పెషల్ కారం దొరికినట్టయింది. ఫ్యాన్స్ కి పండగొచ్చింది. ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాల పుకార్లు షికారు చేశాయి. సినిమా ఆగిపోయిందంటూ, కథ మహేష్ కి నచ్చక మార్చాల్సి వచ్చిందని, మరో కొత్త కథను త్రివిక్రమ్ రెడీ చేశాడనే రూమర్లన్నింటికీ బ్రేక్ వేసేలా గుంటూరు కారం గ్లిమ్స్ తో తేల్చేశాడు త్రివిక్రమ్. ఇక త్రివిక్రమ్ వదిలిన మహేష్ బాబు మూవీ గ్లిమ్స్ విజువల్స్ పరంగా దుమ్ము దులుపుతుంటే, ఆడియో పరంగా తమన్ ఎరగదీశాడు. ఈ గ్లిమ్స్ తో తమన్ ఈ మూవీ నుంచి అవుట్ అనే రూమర్ కి బ్రేక్ పడింది. అసలు లెక్కే మారింది. మొత్తానికి ఈ సినిమా రావడానికి ఇంకా 7 నెలల టైం ఉన్నా గ్లిమ్స్ ఇచ్చిన కిక్ తో హైప్ ఊపేసేలా ఉంది. అన్ని నెలలు ఫ్యాన్స్ తో సహా సినీ లవర్స్ వెయిట్ చేసేలా లేరు.